సినిమాలు కేవలం వసూళ్ల విషయంలోనే కాదు, నటీనటుల నటన, కథ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, జగపతి బాబులు ప్రధాన పాత్రలో నటించిన కథానాయకుడు అలాంటి సినిమాలలో ఒకటి. ఈ చిత్రం టీవీలో ప్రసారమైనప్పుడల్లా చాలా మంది ప్రేక్షకులు ఛానల్ మార్చకుండా పూర్తి సినిమాను ఆస్వాదించేందుకు ఇష్టపడతారు. ఈ సినిమాలోని భావోద్వేగ స్పర్శ, గుండెను హత్తుకునే కథనం నేటికి ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో రజనీకాంత్తో కలిసి నటించిన ఓ ప్రత్యేక నాటి ఆంటీ పాత్రతో సంచలనం సృష్టించింది. ఆమె మరెవరో కాదు, సోనా హైడెన్. కథానాయకుడు సినిమాను ప్రముఖ దర్శకుడు పి. వాసు తెరకెక్కించగా వైజయంతి మూవీస్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించారు. ఈ సినిమా ప్రధానంగా స్నేహం, అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో హీరోయిన్గా మీనా ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఈ సినిమాలో ఒక సహాయక పాత్ర ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. అది నటుడు సునీల్ పోషించిన క్షవరం చేసే వ్యక్తి భార్య పాత్ర. ఈ ఆంటీ పాత్రలో నటించిన నటి సోనా తన సహజమైన నటన, హావభావాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్రతో ఆమె చాలా ప్రసిద్ధి పొందింది. సోనా హైడెన్ తమిళ సినీ పరిశ్రమలోకి అజిత్ కుమార్ నటించిన పోవెల్లం ఉన్వాసం సినిమాతో అడుగుపెట్టింది. ఇందులో ఆమె అనిత పాత్రను పోషించింది. ఆ తర్వాత విజయ్ హీరోగా నటించిన షాజహాన్ సినిమాలో సుజాత పాత్ర ఆమెకు అద్భుతమైన గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాల తర్వాత సోనా అనేక చిత్రాలలో నటించి తన అభినయ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2008లో విడుదలైన పత్తు పత్తు సినిమాలో సోనా ఒక బోల్డ్ పాత్రలో కనిపించి యువతలో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నింటిలోనూ ఆమె బోల్డ్ పాత్రలు, ప్రత్యేకించి మోహిని వంటి పాత్రలు ఆమెకు విలక్షణ గుర్తింపును తెచ్చిపెట్టాయి. సోనా తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ తనదైన ముద్ర వేసింది. తెలుగు సినీ పరిశ్రమలోకి ఆమెకు ఆయుధం సినిమాతో ఎంట్రీ లభించింది. అందులో ఆమె ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. తర్వాత రవితేజ నటించిన వీడే, ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా వంటి చిత్రాలలో కూడా కనిపించింది. అయితే తెలుగు పరిశ్రమలో ఆమెకు తమిళంలో వచ్చినంత గుర్తింపు రాలేదు. సోనా హైడెన్ కేవలం నటిగా మాత్రమే కాకుండా ఒక నిర్మాతగాను తన సత్తా చాటుకుంది. టెలివిజన్ రంగంలో కూడా పనిచేసి దర్జీ, రోజా, మారీ వంటి పలు ప్రముఖ సీరియల్స్లో కనిపించింది. నేటికి చాలా మంది ప్రేక్షకులు ఆమెను తెరపై చూసినప్పుడు కథానాయకుడు సినిమాలో కనిపించిన ఆ సాధారణ ఆంటీ పాత్ర పోషించిన నటి ఈమెనా అని వెంటనే గుర్తించలేదు. ఆమె తన అందం, విలక్షణమైన శైలితో ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఉంది.